హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీకు తెలుసు 2025లో రీకండక్ట్ చేసినటువంటి సిడిపిఓ ఈఓ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్స్ ప్రకటించడం, అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటివి ఇవ్వడం, అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క జాబుల్లో జాయిన్ అవ్వడం అనేటువంటిది జరిగిందండి. ఇదే ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని కొద్దిలో మిస్ అయినటువంటి అభ్యర్థులు, లాస్ట్ టైం సరిగ్గా కోచింగ్ తీసుకోలేక మిస్ అయిపోయినటువంటి అభ్యర్థులు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రిపరేషన్ అనేటువంటి ప్రారంభిస్తున్నారు. మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, రీసెంట్గా మనకి మహిళా శిశు సంక్షేమ శాఖలో వేకెన్సీస్ అనేటువంటి విడుదల అవుతున్నాయని చెప్పి ఆ శాఖ మంత్రి ప్రకటించడం జరిగిందండి. మంత్రి గారు ప్రకటించారు, త్వరలోనే 14,000 పోస్టులు భర్తీ అన్నారు. అయితే ఇందులో ఈ 14,000 పోస్టుల భర్తీలోని మనకి ప్రధానంగా కనిపించేటువంటివి ఏంటి అంటే, అంగన్వాడీ టీచర్సు, ఆయాస్ ఉంటాయండి. టీచర్సు, ఆయాస్ ఉంటాయి. మరి మనకి ఏ విధంగా ప్రయోజనం అనేటువంటి చూసుకుంటే కనుక, మనకి వేరియస్ సందర్భాల్లో మన ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకునేటువంటి సమయంలో ఇంటరాక్ట్ అయినప్పుడు కమిషనర్ మేడం గారు కానీ లేకపోతే మంత్రి గారు కానీ చెప్పినటువంటి విషయం ఏంటంటే, దాదాపు ఒక 100 వేకెన్సీస్ ఖాళీలు అనేటువంటివి సిడిపిఓలు అనేటువంటి తెలంగాణలో ఉన్నాయి. వాటితో పాటు కొన్ని వేకెన్సీసు ఎక్స్టెన్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్లు, గ్రేడ్ 2 సూపర్వైజర్లు అనేటువంటివి ఖాళీలు ఉన్నాయనేటువంటి విషయం వాళ్ళు వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కోండి. గ్రౌండ్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, సిడిపిఓ వేకెన్సీసు, ఈఓ వేకెన్సీసు. చాలామంది అడిషనల్ ఛార్జ్ అనేటువంటి చేస్తున్నారు, అదనపు బాధ్యతలు అనేటువంటి నిర్వర్తిస్తూ ఆ ఖాళీలను పూరిస్తున్నారు. కాబట్టి మళ్ళీ మనకి 2026లో సిడిపిఓ కానీ ఈఓ కానీ నోటిఫికేషన్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. దానికోసం మీరు ఇప్పటి నుంచి కూడా ప్రిపరేషన్ అనేటువంటి ప్రారంభించండి. మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటివి నడుస్తున్నాయి. మీరు ఈ స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం కోసం, గవర్నమెంట్ నోటిఫికేషన్ల గురించి, అలాగే సిడిపిఓ ఈఓ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులో ఉన్నటువంటి వీడియోస్ మొత్తం చూడండి, పాత వీడియోస్ చూడండి. అలాగే రాబోయేటువంటి సమాచారాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఆన్లైన్ బ్యాచ్లు అనేటువంటివి నడుస్తున్నాయి, ఆన్లైన్ బ్యాచ్లు జాయిన్ అవ్వండి. ఎవరైతే ప్రిపరేషన్ ముందుగా చేస్తారో వాళ్ళకి సెలక్షన్స్కి ఎక్కువగా అవకాశం ఉంది. లాస్ట్ టైం కనుక మీరు రిజల్ట్ చూసినట్లయితే 23 సిడిపిఓ పోస్టుల్లో 12 మంది మన స్టూడెంట్సే ఉన్నారు. అలాగే 40 మందికి పైగా మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మనకి ఆంధ్ర, తెలంగాణలో కలిపి గ్రేడ్ 1 సూపర్వైజర్స్, గ్రేడ్ 2 సూపర్వైజర్స్, సిడిపిఓస్, ఏసీడిపిఓస్ వీళ్ళందరూ కలుపుకుని దాదాపు మనకి 240కి పైగా స్టూడెంట్స్ మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులే ఉన్నారు. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే మన దగ్గర కోచింగ్ తీసుకోండి. కోచింగ్ తీసుకుని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఇప్పటి నుంచి కూడా మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఒక ఉద్యోగం మీకు వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.